రొయ్య రైతుల కష్టాలైతే పెరుగుతున్నాయి. వాస్తవానికి ఉత్పత్తి ఎగుమతుల్లో దేశంలోనే తొలి స్థానం ఆంధ్రప్రదేశ్ది. కానీ వసతుల్లో మాత్రం ఆంధ్రాలో ప్రాధాన్యం దక్కట్లేదంటూ ఎవరో రాయలేదు, ఈనాడు రాసింది. వ్యాధులతో ఏడాదికి 3,975 కోట్ల రూపాయల నష్టం అన్నటువంటిది. ఇప్పుడు వైట్ స్పాట్ సోకితే 1-2 రోజుల్లో చెరువు ఖాళీ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఈలోగా పట్టుబడి చేసి వచ్చినంత తీసుకోవడం. ఈహెచ్పి ఆరోగ్యంగా ఉండే రొయ్య వారానికి 2 గ్రాముల పైన పెరగాలి. ఈహెచ్పి సోకితే వారానికి 0.5 నుంచి 8 గ్రాములు మాత్రం పెరుగుతుంది. రొయ్యకు మేత వేయాల్సిందే, కానీ ఎదుగుదల లోపిస్తుంది. అంటే రైతుకు ఖర్చు పెరుగుతుంది, దిగుబడి రాదు. వైట్ గట్ కాలేయం సరిగా పనిచేయదు. పేగు లోపల పొర ఊడిపోతుంది. కాలేయం నుండి తెల్ల పేగు, తెల్ల రెట్టలు బయటకు వస్తాయి. ఈ పరిస్థితులు ఎత్తే ఈహెచ్పి కూడా ఉన్నట్లే భావించాలి. సాగు ప్రారంభించాక ఇది ఆశిస్తోంది. వైబ్రియో బ్యాక్టీరియా పీహెచ్ తీవ్రత పెరగడం, నీలి ఆకుపచ్చ శైవలాలు, బ్లూ గ్రీన్ ఆల్గే విడుదల చేసే విష పదార్థాలు, అమ్మోనియా, నైట్రేట్, వాయు ప్రభావం పెరగడం తదితర కారణాలతో వస్తుంది. ఆర్థిక నష్టం తీవ్రంగా ఉంటుంది. రొయ్యలు, చేపలకు సోకే వ్యాధుల మీద నిరంతర పర్యవేక్షణ ఉండాలి. రైతులకు ఎప్పటికప్పుడు సలహాలు అందిస్తూ నివారణ చర్యలు సూచించాలి. కానీ రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు. నేషనల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనెటిక్స్ రీసోర్సెస్ లక్నోలో ఉంది. రాష్ట్రంలోని వ్యాధి నిర్ధారణ కేంద్రాలు అధిక సంఖ్యలో ఏర్పాటు చేయాలి. రైతులకు నిరంతరం సలహాలు, సూచనలు చేయాలి. నాణ్యమైన పిల్లలు ఉత్పత్తి చేసి రైతులకు అందించాలి. మేత ఖర్చు తగ్గించాలి. గతంలో రొయ్యల చెరువులు ఉంటే వ్యాపారులు పెద్ద మొత్తంలో అప్పులు ఇచ్చేవాడు. వరుస నష్టాలతో నిండా మునిగిన రైతుకు 3 ఏళ్లుగా అప్పు పుట్టడం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద ఆలోచించి రైతుకు తక్కువ వడ్డీకి రుణ సౌకర్యం కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచిస్తోంది.